తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. ఇప్పుడు దానికి స్పందనకు బెన్యామీను ఏం చేస్తున్నాడు? బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాడు. దయచేసి వినండి. జోసెఫ్ ఏడుస్తే బెన్యామీను ఏడ్చాడు. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. దయచేసి వినండి. ఏడుపుకు ప్రతి ఏడుపు, కన్నీటికి ప్రతి కన్నీరు కనీస ప్రేమకు గుర్తు. నువ్వు ప్రేమిస్తే ఒక వ్యక్తి ఏడుస్తే నువ్వేం చేస్తావు? మంచిగా ఏడ్చినావు అంటారా? ఏమంటారండి? నిజంగా ప్రేమించినోడు ఏడుస్తే నువ్వేం చేస్తావు? ఏడుస్తావు. యోసేపు ఏడుస్తే అక్కడ బెన్యామీను ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. 10 సంవత్సరంకి వస్తాం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చి. ఇప్పుడు ఈయన కేవలం బెన్యామీను మీదే పడి ముద్దు పెట్టుకోలే. బెన్యామీను మీద ఏడవలేదు, అందరి మీద ఏడ్చాడట. ఎవరెవరి మీద ఏడ్చాడు? మిగతా 10 మంది మీద. యూదా ఇట్రా పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. సీమోన్ ఇట్రా పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారము కనీస సంస్కారం అన్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారము కనీస సంస్కారం అంట. నువ్వు ప్రైజ్లో అంట, నువ్వేమనాలి అన్నా? దాన్ని ఏమంటారు? మెంటల్ ఓడు అంటారు. అవునా కదండి? నమస్కారానికి నువ్వేం చేయాలి? ప్రతి నమస్కారం కనీస సంస్కారం, మినిమం కామన్ సెన్స్. బెన్యామీను మీద పడితే బెన్యామీను ఏం చేశాడు? ఆయన మీద పడి ఏడ్చాడు. ఈయన ఏడ్చాడు, ఆయన ఏడ్చాడు. ఇద్దరు హగ్ చేసుకున్నారు. మిగతా 10 మంది మీద కూడా యోసేపు ఏం చేశాడు? ఎంత స్పష్టంగా రాశాడని పరిశుద్ధాత్మ. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకున్నాడు, వారి మీద పడి ఏడ్చాడు. మరి నువ్వేం చేయాలి? సహోదరులు అట్లా చూస్తున్నారు. మనం కూడా సహోదరుల టైపే ఉన్నాం అంత కదండి. మనం బ్రదర్స్ టైపే. ఏడిస్తే ఏడుచుకొని బాధ అయిన పడితే నీకంది. ఆయనకు ప్రేమ ఉంటే నాకు లేదు కదా ప్రేమ. ఓన్లీ బెంజమిన్ హ్యాస్ గ్రేస్, అదర్స్ హ్యావ్ గిల్ట్. వచ్చి మీద పడితే గిల్ట్ ఉన్నాడు. తరువాత చూడండి, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో అందరి మీద ఒక్కొక్కరి మీద పడి ముద్దు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అడుగుతానండి, సింహాసనం కూర్చుంది ఎవరు? బ్రదర్స్ ఇట్లా కూర్చున్నారు, భిక్షాందేహి అని. ఆయన సింహాసనం దిగొచ్చి ఈయన మీద ఏమంటారు? వీళ్ళందరి మీద ఏం చేశాడు? స్థాయి దిగి రేంజ్ తగ్గించుకొని వచ్చి సహోదరుల మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుంటే వీళ్ళు స్పందన. బతుకున్నాడు ముసలోడు. ఎవరి గురించి? నాన్న గురించి. బతికే ఉన్నాడు ఆయన. నేను బాగా యాద్ చేసుకున్నాడు. బతుకున్నానా? ఆల్ కోల్డ్ ఆన్సర్స్. ఏమైపోయింది సహోదరులారా? మీకు ఆయన ప్రేమ అర్థం కావట్లేదా? ఆయన తగ్గింపు అర్థం కాలేదా? ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు నీకు అర్థం కాలేదా? స్పర్శకు కనీసం నీకు కరుడు కట్టిన మీ హృదయాలు కరగలేదా? అంటే వి డోంట్ కేర్. ఓన్లీ గ్రేస్ కేర్డ్. కృప మాత్రమే పట్టించుకుంది, కృప మాత్రమే కన్నీరు గార్చింది, కృప మాత్రమే ముద్దు పెట్టుకుంది, కృప మాత్రమే స్పందించింది. ఆ యోసేపుకు స్పందించింది ఒకే ఒకటి, దాని పేరు కృప. మళ్ళీ ఈరోజు చాలామంది ఆ స్థాయిలో ఉన్నాం. వి డోంట్ కేర్ గాడ్స్ లవ్, వి డోంట్ కేర్ గాడ్స్ మెసేజ్, వి డోంట్ కేర్ గాడ్స్ గాస్పెల్, వి డోంట్ కేర్ గాడ్స్ హ్యూమిలిటీ, వి డోంట్ కేర్ గాడ్స్ సాక్రిఫైస్. ఇట్ సీమ్స్ యాజ్ రబ్బిష్ ఫర్ అస్. మన ఆరాధన అంటే ఎప్పుడైపోతుందండి? ఇప్పుడు సువార్త షేర్ చేయాలా? మాకు చాలా పనులు ఉన్నాయి కదా. అంటే ఇది మాకు చాలా బిజీ లైఫ్ కదండి. ఆ బ్రదర్స్కి మనకి ఏమి డిఫరెన్స్ లేదు. యోసేపుకి స్పందించింది బెన్యామీను ఒక్కడే. కృప ఒక్కటే ఏడ్చింది, కృప ఒక్కటే ముద్దు పెట్టుకుంది, కృప ఒక్కటే స్పందించింది. గిల్ట్ రిమైన్డ్ సైలెంట్, గ్రేస్ బ్రోక్ అండ్ క్రైడ్.